యాక్చువల్‌గా ఏంటంటే గురించి అండి వాళ్ళు హ్మ్. ఏదైనా బయటకెక్కడికైనా ఎళ్ళినప్పుడు గానీ, కొంతమంది వాళ్ళ స్టాఫ్ వచ్చేసి కొంచెం ఏదైనా వీళ్ళు తప్పు చేసినప్పుడు, లేదంటే ఏదైనా సరిగ్గా పెర్ఫార్మ్ చేయనప్పుడు కొంచెం నెగెటివ్ స్టేట్మెంట్స్ వీళ్ళ మీద మాట్లాడుతూ ఉంటారు కదా! అవును. ఆ! సో, నాకిది కూడా అలానే ఫేస్ చేస్తున్నాడు. హి ఈస్ 9 ఇయర్స్ నౌ. హ్మ్. ఆహ్, అంటే నేను తనకి నచ్చచెప్దామని చూసి అంటే ఏం ప్రాబ్లమ్ లేదు అలానే ఉంటారు. యూ హావ్ టు డీల్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ అని చెప్తుంటే తనేం చెప్తున్నాడంటే, ఇది నాకు వాళ్ళ మీద ఒక నెగెటివ్ వాడు చెప్పేది నేను ఇంట్రెస్టింగ్‌గా వినలేను కదా! హ్మ్. నాకు వాళ్ళ పైన మంచి ఒపీనియన్ ఉండనప్పుడు నాకంత ఇంట్రెస్ట్ ఉండదు కదా! ఏదైనా చూడటానికి, చేయడానికి హ్మ్. అని అంటున్నాడు. సో, హ్మ్. నాకు అతను చెప్పింది. సో, హ్మ్. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్‌ని ఎలా డీల్ చేయాలి? అంటే మనం ఇక్కడ కాకుండా వేరే ఎళ్ళాక ఈ కైండ్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారు. ఆ! రైట్. ఆ! అమ్మ మీరు సో, లాంగ్ బ్యాక్ మీరు కౌన్సెలింగ్‌కి వచ్చినట్టున్నారు గదా! యెస్ సార్. అమ్మ సెకండ్ బేబీకి కూడా ఎళ్లారా మీరు? ఏం సార్? ఒక బాబా? లేకపోతే సెకండ్ బేబీ కూడా? ఆ! ఒక బాబే సార్. ఒక బాబే. రైట్. సో, ఇక్కడ మనం వాళ్ళకి రియలైజ్ చేయాల్సిందేంటి అనంటే, నెగెటివ్, పాజిటివ్ కాదు. హ్మ్. వాళ్ళు డిఫరెంట్ జోన్‌లో ఉన్నారు. ఏ ఇద్దరు ఒకే జోన్‌లో ఉండరు. ఏ ఇద్దరి యొక్క అండర్‌స్టాండింగ్ ఒకేలాగా ఉండదు. వాళ్ళు మీ కిడ్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారంటే వాళ్ళు నెగెటివ్ అని కాదు. వాళ్ళు డిఫరెంట్ దాంట్లో ఉన్నారు. రైట్? అది మనం రియలైజ్ చేయాలి. మనం ఏం చేస్తాం యూజువల్లీ నెగెటివా? పాజిటివా? మంచా? చెడా? మంచి చెడులు ఉండవు. గొప్పదా? హీనమైందా? అవి కూడా ఉండవు. భిన్నత్వం ఉంటుంది. మనము పిల్లలకి కానీ, మనం గాని అలవరుచుకోవాల్సిందంటే ఆ యొక్క డైవర్సిటీ ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేయటాన్ని మనము డెవలప్ చేసుకోవాలి. మన పిల్లలకు కూడా అదే. భిన్నమైన మనుషులు ఉంటారు. భిన్నమైనటువంటి సంస్కృతులుంటాయి. భిన్నమైన భాషలుంటాయి. కులాలుంటాయి. మతాలుంటాయి. జాతులుంటాయి. భిన్నమైనటువంటి జంతువులుంటాయి. ఇవన్నీ ఉంటేనే కంప్లీట్ అవుతది. కాబట్టి మనం వీలైనంత వరకు మన లైఫ్‌లోంచి నెగెటివ్, పాజిటివ్, మంచి, చెడు ఇటువంటివి తగ్గించుకొని డిఫరెంట్ అనే దాన్ని మనం ఎప్పుడైతే ఇంట్రొడ్యూస్ చేస్తున్నామో మెల్లగా వాళ్ళకి నెగటివిటీ రాదు. పాజిటివ్ కూడా రాదు. వాళ్ళు డిఫరెంట్ కాంటెక్స్ట్‌లో వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నా కాంటెక్స్ట్ వేరు. నా పర్పస్ వేరు. స్కూల్ పర్పస్ వేరు. స్కూల్ పర్పస్ ఏంటి? బాగా మార్కులు తెప్పించి వాళ్ళకి మంచి పేరు తెచ్చుకోవటం. కానీ నా పర్పస్ స్కూల్‌కెళ్ళింది మార్కులు కాదు. నేను చదువుకుంటానికి. మార్కులొస్తే వాళ్ళకి లాభం. చదువొస్తే ఇతనికి లాభం. మార్కులొస్తే వాళ్ళేం చేయగలరు? అడ్వర్టైజ్ చేసుకొని మోర్ అడ్మిషన్స్ తెచ్చుకోగలరు. కానీ చదువొస్తే ఇతని జీవితం బాగుపడతది. ఇది మెల్లగా మనం రియలైజ్ చేయాల్సిన అవసరం ఉందమ్మా. మీరు పేరెంటింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారమ్మా? ఆ! అయ్యాను సార్. అయ్యారా? సో, మళ్ళీ నేను ఈ 2025 మొత్తం స్క్వేర్ టాక్స్‌లో ఫోకస్ చేస్తున్నాను. 26 జనవరి నుంచి మళ్ళీ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేసినప్పుడు పేరెంటింగ్ ప్రోగ్రామ్‌లో మరింత డీటెయిల్‌గా మీకు ఇటువంటియన్నీ వివరిస్తానమ్మా. ఓకే. రైట్ అమ్మా? సో, భిన్నత్వం ఉంటదనేది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. రైట్. నా కొడుకు కూడా ఏమైందంటే తను ఫిలాసఫీ చాలా ఇంట్రెస్ట్. ఎగ్జిస్టెన్షియలిజం ఇవన్నీ చదువుతూ ఉంటాడు. నిహిలిజం, ఫెడరిక్ నీషే నిహిలిజం గురించి చదివితే అతను సైకాలజీ ఆప్షనల్ సబ్జెక్ట్. డిస్కస్ చేస్తూ ఆ స్కూల్‌లో డిస్కస్ చేస్తే +2 ఉన్నాడిప్పుడు. +1లో డిస్కస్ చేస్తున్నప్పుడు స్కూల్ నుంచి ఫోనొచ్చింది. మీ పిల్లవాడికి సూసైడల్ థాట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకిది అర్థం కాలేదు. ఓకే. నిహిలిజం అర్థం గాక, ఆ విధంగా వాళ్ళు భావించారు. అతనేం జేస్తాడు, ఎక్కడ ఏది మాట్లాడో అంతవరకే మాట్లాడుతుంటాడు. ఏదో లైట్ తీసుకుంటారు. ఏంటి అంటే, వాళ్ళ జోన్ వేరు. తను సేమ్ ఇంటలెక్చువల్ ఉన్న వాళ్ళెవరైనా ఆన్‌లైన్‌లో ఉంటే వాళ్ళతో మాట్లాడి, ఇప్పుడు నాతో వచ్చి డిస్కస్ చేస్తుంటారు. రకరకాల ఫిలాసఫీస్ గురించి నాకు చెప్తూ ఉంటాడు. నాకంటే ఎక్కువ స్టడీ చేస్తూ ఉంటాడు అతను ఫిలాసఫీ గురించి. సో, కాబట్టి మన పిల్లలకి మనం నేర్పించాల్సింది లాజిక్. ఇంగ్లీష్ కాదు, తెలుగు కాదు, హిందీ కాదు, ఫ్రెంచ్ కాదు. మ్యాథమెటిక్స్ కాదు, సైన్స్ కాదు, ఏది కాదు. దేని మీద ఆధారపడి ఉన్నాయి? లాజిక్ మీద. 4+4 = 8 అనేది లాజికల్లీ అర్థం చేసుకున్నాం. దాన్ని ఎవరు మోసం చేయలేరు గదా! ఎవరు అబద్ధం చెప్పినా సరే తెలిసిపోతది గదా! లాజిక్ నిలబడితే నిలబడుతుంది. లేకపోతే లేదు. అలా కాకుండా పెద్దవాళ్ళు చెప్పారు, గొప్పవాళ్ళు చెప్పారు, ఆ పెద్ద మోటివేషన్ స్పీకర్ చెప్పారు, లేకపోతే ఇంకెవరో ఇంటర్నేషనల్‌గా ఉన్నటువంటి ఎవరో ఒకాయన కోట్స్ చెప్పారు. అది చెప్పారు, ఇది చెప్పారు అన్నప్పుడు ఏమవుతుంది అనంటే, వాళ్ళు ఫాలో అవ్వటం మొదలుపెడతారు. ఫాలోయింగ్ ఈజ్ నాట్ లెర్నింగ్. ఎవరిని ఫాలో అవ్వద్దు. ఈ భూమి మీద ఏ ఒక్కరు ఇంకొకరిని ఫాలో అవ్వద్దు. నేర్చుకోండి కావాలంటే. వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని నేర్చుకునేవాడు ఎక్కడైనా నేర్చుకోగలడు. నేను పరమ నాస్తికుడిని. స్టిల్ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే విధానం నుంచి చాలా నేర్చుకుంటాను నేను.
గరికపాటి గారి లాజిక్ ఆయన చెప్పేది నేర్చుకుంటాను. నాకు బాబు గోగినేని గారికి కొన్ని కాన్‌ఫ్లిక్ట్స్ ఉంది. ఆయనకి నేనంటే కోపం. స్టిల్ ఆయనయి వింటాను నేను. విని ఆయన నుంచి నేర్చుకుంటాను. అంటే నేనంటే పడనటువంటి వాళ్ళు, నాకు వ్యతిరేకంగా ఉండే సైకాలజిస్టులు వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను నేర్చుకుంటాను. వాళ్ళని ఫాలో అవ్వాలంటే ఏమైద్ది? మనకిష్టమైన వాళ్ళనే ఫాలో అవుతాం. మనకిష్టమైన మతం వాళ్ళే. మనకిష్టమైనటువంటి ఫిలాసఫీ ఉన్న వాళ్ళని ఫాలో అవుతాం. నేనెవరిని ఫాలో కాను. ప్రతి ఒక్కరిని దాటి ఆలోచించండి. బుద్ధుడిని దాటి ఆలోచించాలి. కార్ల్ మార్క్స్‌ని దాటి ఆలోచించాలి. మావోని దాటి ఆలోచించాలి. వాళ్ళెవరు మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పలేదు. మీ బుద్ధిని వాడమన్నారు. బుద్ధుడు ఆ కాలంలో తనకి అర్థమైంది చెప్తాడు. ఎవరు పర్మనెంట్‌గా ఒకటే చెప్పగలుగుతారు? చెప్పలేరు గదా! ఎవరైనా చెప్పినా అది తర్వాత తరానికి సూటబుల్ కాదు. కాబట్టి ఒక లైన్ ఏదో వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు చెప్పారు. దాన్ని దాటి మీరేం దానికి విరుద్ధంగా ఆలోచించమనట్లే. దాన్ని ఫాలో అవ్వమనట్లేదు. దాన్ని దాటి ఆలోచించండి. పుస్తకాలు దాటి చదివిన వాళ్ళకే చదువొస్తది. స్కూల్ దాటి చదివిన వాళ్ళు, కాలేజ్ దాటాలి, యూనివర్సిటీ దాటి బయట చదివిన వాళ్ళకే చదువొస్తది. చదువు వేరు. ఈ అకాడమిక్స్ వేరు. ఇవి అకాడమిక్స్ ఇవి బానిసలు అవ్వటం ఎలా అనేది నేర్పుతది. కట్టు బానిసలను చేస్తూ ఉంటదంతే. ఎడ్యుకేషన్ అంటే స్కూల్‌లో ఉండదు. చెప్తాను. బడిలో చదువు ఉండదు. గుడిలో దేవుడు ఉండడని చెప్తాను. దేవుడు అంతటా ఉంటాడు. చదువు కూడా అంతటా ఉంటుంది. చదువు కుదర్చుకుంటే మీరు బడి ఎళ్ళకపోయినా చదవగలుగుతారు. అంటే మానేయమని చెప్పట్లే. బడి కూడా ఒక అవకాశమే తప్ప బడిలోనే చదువు కాదు. అలా పిల్లలకి ఎప్పుడైతే లాజిక్ నేర్పుతామో ఈ నిబ్బా నిబ్బి అవ్వే అవకాశమే లేదు. ఇప్పుడు నా పిల్లవాడు చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు మేమొక షార్ట్ ఫిల్మ్ తీసాం. అరుణశ్రీ గారు వైజాగ్‌లో ఉంటారు. 'ఎల్యూజివ్ ట్రూత్' అని తీస్తాం. అందులో 3 ఇయర్స్ ఏమో ఉంటాయి. ఒక ఆడపిల్ల వేషం వేసి అందులో ఒక సైకో థ్రిల్లర్ అనమాట అది. అందులో ఆమె మర్డర్ చేస్తూ ఉంటది. ఆ రాడ్ పెట్టి కొడితే ఆ బొమ్మ మీద బ్లడ్ ఇలా పడతది. బ్లడ్ పడటానికి మేము రెడ్ ఇంక్ వాడాం అప్పుడు. ఈ చిన్న పిల్లవాడు కొంచెం పెద్దగా 6, 7 సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ అది చూపిస్తున్నాను. "నువ్వున్నావు ఇందులో చూడు" అని అతనికి గుర్తుండేది చూపించింది. అంటే అది పడగానే బ్లడ్ ఇట్లా ఉంది. ఎందుకు ఇంక అట్లా పోసారన్నాడు. అంటే అంత అర్థమైపోతుంది వాళ్ళకి. రైట్? నా పిల్లలు సినిమా చూడరు. ఇంతవరకు వాళ్ళ లైఫ్‌లో ఒక పిల్లవాడు 17 ఇయర్స్, ఇంకో పిల్లవాడు 11 ఇయర్స్ ఉన్నాయి. సిక్స్త్ క్లాసు, 12థ్ క్లాస్ చదువుతున్నారు. ఒక్క సినిమా కూడా చూడలేదు. సినిమాకి వాళ్ళ మదర్ ఎప్పుడైనా వెళ్దాం రమ్మని పిలిస్తే ఆమె కూడా పోదెక్కువ. ఎప్పుడైనా తనకేదో ఉంటది చిన్నప్పటి నుంచి ఉన్న ఫేవరెట్ హీరోలు ఎవరో 'పవన్ కళ్యాణ్' ఎవరో ఉంటారు కదా! అతను వచ్చినప్పుడు "మీరెవరన్నా వస్తారా? నేను వెళ్తాను." నేను ఎట్లాగో రాను. వాళ్ళని అడిగితే "మేము రామంటారు." వాళ్ళకి బోర్ వస్తది సినిమాలో. ఎంత ఒక్కటి కూడా లాజికల్లీ నిలబడదు కదా! ఆ 'ప్రభాస్' అట్ట శివలింగం పట్టుకొని 'బాహుబలిలో' దూకుతుంటే ఎంత అన్‌న్యాచురల్‌గా ఉంది. కొంత ఫిజిక్స్ అర్థమవుతది కదా! అంత హెవీ వెయిట్ ఉన్న రాతి లింగం అయితే అతని కాళ్ళు ఎలా ఉంటాయి? ఏ కండిషన్‌లో ఉంటది? ఏంటి? అనేది తెలుస్తది కదా! ఎప్పుడు మనం దాన్ని ఎంజాయ్ చేయగలము? లాజిక్ లేకుండా మూర్ఖత్వంలో ఉంటేనే. మతము అయినా, సినిమా అయినా ఎంజాయ్ చేయాలంటే మనకి తెలివి ఉండకూడదు. తెలివి ఉంటే మతం ఫాలో కాలేము, సినిమాని కూడా ఫాలో కాలేము. కాబట్టి మీ పిల్లలకి ఏమీ నేర్పించాల్సిన పని లేదు. ఏ క్రమశిక్షణలోనూ పెట్టాల్సిన పని లేదు. వాళ్ళ లాజిక్ ఆల్రెడీ ఉంటది చిన్న పిల్లలకి. దాన్ని కిల్ చేయకండి. చాలామంది చేసే పని ఏంటి అంటే, నీకు తెలియదు నేను నేర్పుతాను. పిల్లవాడు ఏదో పాడు చేస్తాడు. లేదా తినటానికి ట్రై చేస్తాడు. ఇదంతా పడతది. పడినప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్ వచ్చేసి, "అదంతా ఎంగిల్ చేస్తున్నావు నువ్వు తినిపించకూడదా?" అది ఇది అంటారు. అంటే ఆమె తిననివ్వకుండా తినిపిస్తూ ఉంటది. వాడు తినట్లేదని బయటికి తీసుకెళ్తది. మళ్ళీ బయటకెళ్తే తప్ప తినట్లేదని ఇంట్లోకి తీసుకొచ్చి మళ్ళీ టీవీ పెడతది. మనమే 14 చెప్తున్నాం. మొబైల్ చూస్తే కళ్ళు దెబ్బతింటాయి అన్నాము. కరోనా టైంలో 6-8 అవర్స్ మొబైల్‌లో మనకి క్లాసెస్ చెప్పాము. అప్పుడు పోవా? అప్పుడు పోతే ఇప్పుడు పోతాయి కదా! యూ కెనాట్ చీట్ యువర్ చిల్డ్రన్. మీరు చీట్ చేయలేరు. మీరు తెలియకుండా అప్పుడొక స్టేట్మెంట్, ఇప్పుడొక స్టేట్మెంట్ చేస్తున్నారు. పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాకపోతే చిన్న పిల్లలు కాబట్టి భయంతో మిమ్మల్ని రిజెక్ట్ చేయట్లేదు, క్వెషన్ చేయట్లేదు. ఈజీగా అబ్జర్వ్ చేస్తారు. ఒకసారి ఏమైందంటే నేను నా కొడుకు వాళ్ళ మదర్ లేదు గ్రౌండ్‌కి తీసుకెళ్ళాను. ఎళ్ళొచ్చిన తర్వాత అక్కడ చెప్పులు వదులున్నాయి. ఒక ఒక పర్పుల్ కలర్ స్లిప్పర్స్ అనమాట. అవి ఒక కాలుదొకటి, ఒక కాలుదొకటి ఉంది. సాయంత్రం ఎళ్ళాం. మర్నాడు వచ్చినప్పుడు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఎప్పుడో నేనేమన్నానంటే, "నువ్వు వేరు వేరే యేసుకున్నావు. చూసుకోవద్దా?" అన్నాను. "లేదు నేను కరెక్టే యేసుకున్నాను." "లేదు నువ్వు వేరు వేరే యేసుకున్నావు. నాకే చెప్తావా? నేను సైకాలజిస్ట్" అన్నా. "సైకాలజిస్ట్ అయితే ఏంటి? నేను కరెక్టే యేసుకున్నా" అన్నా. సరే స్కూల్‌కెళ్ళిపోయాడు.
నేను కూడా ఆఫ్టర్‌నూన్ ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళిన తర్వాత అతను 4:00 వస్తాడు. అతను రాకముందే నేను ఆఫీస్‌కొచ్చేస్తాను. చూస్తే యాక్చువల్‌గా ఇ ఇక్కడ 2 ఉన్నాయి గదా! ఈ రెండిటికి 2 వేరే ఉన్నాయి. వాళ్ళ మదర్ సైజ్, తన సైజ్ ఒకటే ఉండేదప్పుడు. హ్మ్. ఇవి కాకుండా వేరే జతుంది. హ్మ్. అతనేసుకుందవి. హ్మ్. అతను కరెక్టే యేసుకున్నాడు. హ్మ్. నేనే హ్మ్. తప్పు అనుకుని పొరపాటున అన్నాను. అప్పుడు ఆఫీస్‌కొచ్చిన తర్వాత తను 4:30 తర్వాత తను మొబైల్ తనకి అవైలబుల్ వస్తది. ఇంటికొచ్చిన తర్వాత నేను ఆఫీస్ నుంచి సారీ నాన్న నేను పొరపాటు పడ్డానండి. ఇట్స్ ఓకే అని. పిల్లలకి సారీ చెప్పటానికి ఎప్పుడూ హెసిటేట్ అవ్వద్దు. హ్మ్. ఒక గుడ్ పేరెంట్ పొరపాట్లు చేస్తారు. ఒక్కొక్కసారి జరుగుతాయి. పొరపాట్లు ఎవరు చేయరు జరుగుతాయి. దాని నుంచి సారీ చెప్పటానికి, నేర్చుకుంటానికి ఎప్పుడు వెనకాడడు. సరే ఎక్కువ ఇప్పుడు చిన్న పిల్లలంటే రెస్పాండ్ గారు. పెద్దవాళ్ళని క్వెషన్ చేయరు పేరెంట్స్ 30 ఇయర్స్. టీనేజ్ అనేది చాలా క్రూషియల్. అలాంటప్పుడు స్ట్రిక్ట్ పేరెంట్‌గా ఉంటే లాస్ అయ్యేదేంటి? పిల్లలు ఏం లాస్ అవుతారు? స్ట్రిక్ట్ పేరెంట్‌గా ఏ ఏజ్‌లో ఉన్నా సరే పిల్లలు లాస్ అవుతారు. పేరెంట్స్ లాస్. పిల్లలు ఎదిరించట్లేదంటే వాళ్ళకి ఎదిరించలేక కాదు. చిన్న పిల్లలు వాళ్ళంతే. బలం లేదు. ఒక పేరెంట్ అడిగారు. పిల్లల్ని ఏ వయసు వరకు కొట్టాలి సార్? కొట్టాలా వద్దా అడగట్లే. ఏ వయసు వరకు కొట్టాలి? అంటే కొన్ని మామూలుగా ఇట్లా చెప్తారు కదా సార్. అంటే ఈ ఏజ్‌లో ఫ్రెండ్లీగా ఉండాలి. ఈ ఏజ్‌లో ఇలా ఉండాలని. చెప్తారు. మహా చెప్తూ ఉంటారు. నేను చెప్పిన ఆన్సర్ ఏంటంటే, ఏ వయసు దాకా కొట్టాలి అని అడగొద్దు. ఏ వయసు వరకు మీరు కొట్టగలరో ఆలోచించుకోండి. వాడు పెరిగిన తర్వాత మిమ్మల్ని రోజు దంచుతాడన్న. మీరు కొడితే వాడు తిరిగి కొడతాడు. రేపొద్దున ఊరుకోడు. వయసు పెరిగి బలం పెరిగిన తర్వాత వాడు చాలా బలం ఉంటది. మీరు ఎంతుంటారు ఇంతుంటారు. ఆడపిల్లలకి మదర్స్ అయితే ఇంకా చిన్నగుంటారు. వాడు చాలా హైట్ పెరుగుతాడు గదా! కొట్టి చేసేది పిల్లల్ని కొట్టటం ఏంటి? ఏ వయసులోనూ కొట్టకూడదు. ఎవరిని కొట్టకూడదు. ఇది నేను చెప్పేదండి. టీనేజ్‌లో హ్యాండిల్ చేయాలంటే టీనేజ్ ఒక్కటే సరిపోదు. 3 స్టేజెస్ చెప్తాను. మొదట ఉన్న 0-6 ఇయర్స్‌ని కిడ్ అంటాను. ఇక్కడ మళ్ళీ రకరకాల స్టేజెస్ ఉంటాయి. 6-12 ఇయర్స్ చైల్డ్ అంటాను. నేనంటాను. 12-18-20 ఇయర్స్ ఉన్నది అడోలసెంట్ ఏజ్, టీనేజ్ అంటూ. ఈ కిడ్ ఏజ్‌లో ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఆహ్, ఆ శరీరాన్ని టచ్ చేస్తూ వాళ్ళకి స్నానం చేపించండి. ఫాదర్ కూడా చేపించాలి. వాడు టాయిలెట్‌కెళ్తే ఫాదర్ కడగాలి. క్లీన్ చేయాలి. అన్నీ మదర్‌కి వదిలేయొద్దు. చక్కగా శరీరాన్ని టచ్ చేసి దగ్గర తీసుకొని అట్లా చూడండి. చైల్డ్ ఏజ్‌లో ప్రేమగా ఉండండి. ఈ 2 ఎమోషనల్ బాండ్ ఏర్పడిన తర్వాత టీనేజ్‌లో మీరు ఏం చేయకపోయినా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు. ఈ రెండిట్లో మనము చిన్న పిల్లలు గదా అని నెగ్లెక్ట్ చేసి పిల్లల్ని కనేసేసి అమ్మమ్మలకు వదిలేసేసి వెళ్ళిపోతాం. అమెరికాలోకో లేకపోతే అడవుల్లోకో వెళ్ళిపోతాం. అమ్మమ్మ దగ్గర పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు? నేనేమంటానంటే పిల్లల కంటే ముఖ్యమైనది ఏదన్నా ఉన్నట్లయితే మీరు పిల్లలు కనకండి. మీకు వేరే ఏదైనా ఉండొచ్చు. సంపాదించాలని ఇంకోటి ఉందనుకోండి. పిల్లలు కనకండి. అంతా అయిన తర్వాత ఎవరైనా అడాప్ట్ చేసుకోండి. లేకపోతే అప్పుడు వీలైతే కనండి. బయోలాజికల్ పేరెంట్స్ ఉండాలి. ఎందుకంటే ఆ టచ్ అనేది వాళ్ళకి చాలా సెక్యూరిటీ ఇస్తది. ఆ తర్వాత 6-12 ఇయర్స్ వరకు వాళ్ళతో ప్రేమగా కన్వర్జేషన్ చేయండి. ఓపికగా చెప్పండి. వాళ్ళు ట్రై చేసినప్పుడు ఏదైనా ఫెయిల్ అయితే, నాన్న ఫెయిల్ అయ్యాం. ఈసారి ట్రై చేయండి. కొనుక్కొచ్చి ఇవ్వండి ఇంకా. వాడేదో పడేసాడు ఇంకా 4 ఇవ్వండి. ఒక పేరెంట్ వచ్చి ఏమన్నారంటే వాడు వాడికి డైమండ్ నెక్లెస్ ఇచ్చి పడేసాడు. అది వాళ్ళ నానమ్మ చేపిచ్చింది. అది ఇది లాస్ట్‌కి వెతికితే మెట్ల మీద దొరికింది. ఖరీదైన సోఫాలు పాడు చేస్తున్నాడు. మా మాట వినట్లేదు. కౌన్సెలింగ్ ఇవ్వండి అంటారు. ఫస్ట్ పిల్లలు కౌన్సెలింగ్ ఇవ్వమంటేనే వాళ్ళ యొక్క అవగాహన చూడండి. వాడు పాడు చేయట్లేదు. ఆ పిల్లవాడు ఆడుకునే ప్లేస్‌లో మీరు అంత ఖరీదైన సోఫాలు పెట్టారు. అవి సోఫాలు కాదు అతనికి. అక్కడికి ఎక్కితే కొండ మించి చూసినట్టు ఉంటది. కదా! హ్మ్. ఎంత బావుంది. హ్మ్. ఆ ప్లేస్‌లో సోఫాలు తీసేయండి. వాడికి ఆడుకునేలాగా తయారు చేయండి. వాడు డైమండ్ నెక్లెస్, డైమండ్ రింగ్ అడిగాడా? ఒకవేళ డైమండ్ రింగ్ పోతే మీరు భయపడాల్సింది ఏంటి అనంటే, పిల్లవాడు మింగేసాడేమో అనే దాంతో భయపడాలి. హ్మ్. అది వదిలేసి పోయిందని బాధపడుతున్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యమైన పేరెంటింగ్ చూడండి. హ్మ్. పిల్లలకి డైమండ్ అది బంగారు గాజైనా, మట్టి గాజైనా ఉంటుంది. మట్టి గాజు ఇంకా బెటర్. రంగురంగులు ఉంటది. దాంట్లోని చూస్తే కలర్స్ లైటింగ్ అట్లా వస్తుంది. ఎంత బావుంటది వాళ్ళకి కదా! కాబట్టి పిల్లలకి ప్రతీదీ ఆట వస్తువే. మీరు ఆ డైమండ్ నెక్లెస్ ఇచ్చినా అది కూడా ఆట వస్తువే. లేదా చిన్న బొమ్మ ఇచ్చినా ఆట వస్తువే. అవన్నీ కొనిపెట్టండి. డిఫరెంట్ ఇవ్వండి. ట్రై చేయనివ్వండి. పాడు చేయనివ్వండి. మళ్ళీ ఇంకోటి కొనివ్వండి. మళ్ళీ పాడు చేయనివ్వండి. హ్మ్. మళ్ళీ ఇంకోటి కొనివ్వండి. అప్పుడు వాళ్ళు చాలా నేర్చుకుంటారు. అలా గాకుండా ఫెసిలిటీస్ ఇచ్చి కాస్ట్‌లీ పేరెంటింగ్ చేస్తూ ఉంటారు. అట్లా కాదు. పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా సరే అల్టిమేట్‌లీ మీరు చేయాల్సిందేంటంటే
పిల్లల యొక్క లాజిక్‌ని కిల్ చేయకుండా వదిలేస్తే చాలు. డబ్బు ఉన్న వాళ్ళందరి పిల్లలు బ్రహ్మాండంగా మారరు. లేదా స్ట్రిక్ట్‌గా ఉన్న పిల్లలు ఏం బ్రహ్మాండంగా మారరు. లాజిక్ ఎవరైతే కిల్ చేయలేదో వాళ్ళ పిల్లలు బ్రహ్మాండంగా మారుతారు. ఎందుకంటే టీచర్స్ డే రోజున నేను సర్కాస్టిక్‌గా ఒక పోస్ట్ పెడుతూ ఉంటాను. నాలో ఉన్న లాజిక్‌ని, రేషనాలిటీని, రీజనింగ్‌ని వీలైనంతగా కిల్ చేసే ప్రయత్నం చేసి ఫెయిల్ అయిన నా టీచర్స్ అందరికీ టీచర్స్ డే అంటాను. హ్మ్. వాళ్ళు కిల్ చేయలేకపోయారు కాబట్టి నేను వచ్చాను. కిల్ చేస్తే నేను కూడా ఇంకొక బానిస అయ్యేవాడిని. ఎక్కడో సంపాదించుకొని, ఇక్కడ ఉంగరాలు పెట్టుకొని, బ్రేస్లెట్లు వేసుకొని అవి చూపించుకుంటూ, ఫోజులు కొట్టుకుంటూ తిరిగేవాడిని అప్పుడు. కాబట్టి పిల్లలు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి. మీకు కూడా ఒక పాప ఉంది కాబట్టి, పిల్లలకి యొక్క లాజిక్ ఉంటుంది. అది అల్లరి కాదు. అది హ్మ్. అల్లరి కాదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. దాన్ని కిల్ చేయనివ్వకుండా నేర్చుకొనివ్వండి. పిల్లలు అబద్ధాలు ఎందుకు చెప్తున్నారంటే అర్థము, వాళ్ళకి అనివి కానిది ఏదో మనం ఇస్తూ ఉన్నాము. ఆ టాస్క్ ఇస్తున్నాము. లేదా అలవాటు చేసేసి వెంటనే మానేయమంటున్నాం. ఇప్పటిదాకా చాక్లెట్ మానేసారు. ఎప్పటి నుంచి మానేయమంటే మానేయలేరు కదా! పెద్దవాళ్ళే మనం మానేయలేకపోతున్నారు. ఎక్కువ వింటుంటాం. పిల్లలకి భయం పెట్టలేదు. మీరు చాలా ఎక్కువ గారాబం చేస్తున్నారు అది హ్మ్. అంటారు. హ్మ్. అది అట్లా చేయడం వల్ల మనం అట్లా భయపెట్టడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఎలాంటి భయపెట్టటం వల్ల ఒకటి అంటే అతి క్రమశిక్షణలో పెరిగిన పిల్లలు అయితే కన్నింగ్‌గా మారుతారు. లేదంటే యాంగ్జైటీ డిజార్డర్‌తో సఫర్ అవుతారు. ఇవి రెండే మార్గాలున్నాయి. మిమ్మల్ని మోసం చేయటం నేర్చుకున్నారనుకోండి కన్నింగ్‌గా మారిపోతారు. అబద్ధాలు చెప్తారు, కన్నింగ్‌గా మారిపోతారు. ఈజీగా అబద్ధం చెప్పడం మీరు నేర్పించారు వాళ్ళకి. మీరే నేర్పించారు అబద్ధం చెప్పడం. లేదా యాంగ్జైటీ డిజార్డర్‌లో ఇరుక్కుపోతారు. స్వేచ్ఛ ఇవ్వండి. గారాబం వేరు, ప్రేమ వేరు. గారాబం అంటే మీ డబ్బులు తీసుకొచ్చి కొనివ్వడం. ప్రేమ అంటే వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయటం. గారాబం చేయడం చాలా ఈజీ. డబ్బులు పడేస్తే అయిపోతుంది. వాడు అడిగిందల్లా కొనిస్తే అయిపోయింది. సో, ఫ్రీడమ్‌ని మిస్‌యూజ్ చేసే ఛాన్స్ ఉండదు. చేయరు. ఎందుకు చేస్తారు? చేయరు. ఎట్టి పరిస్థితిలో అంటే చేయరు. మనం ఏం రియాక్ట్ ఫ్రీడమ్ ఇచ్చేది కాదమ్మా. ఆల్రెడీ వాళ్ళకుంది. ఓకే. వాళ్ళకి ఆల్రెడీ ఫ్రీడమ్ ఉంది. ఓకే. ఫ్రీడమ్ ఉంది. మీరు వాళ్ళతోని క్వాలిటీ టైమ్. క్వాలిటీ టైమ్ అంటే ఏంటి? క్వాలిటీ లేని టైమ్ అంటే వాడు అది డోరేమాన్ చూస్తుంటే మీరు ఇంకోటి చూసుకోవటం. అది కాదు. క్వాలిటీ టైమ్ అంటే ఒకటే చూసి ఇన్వాల్వ్ అయ్యి కన్వర్జేషన్ ఉంటది. మాట్లాడాలి. వాళ్ళ లెవెల్‌కి వెళ్ళి వాళ్ళతో పాటు మాట్లాడాలి. వాళ్ళ బాధని, వాళ్ళ క్యూరియాసిటీని అర్థం చేసుకొని ప్రొవైడ్ చేయాలి. ఇంకోటి కొనుక్కొచ్చి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. రకరకాల ఎక్స్‌పెరిమెంట్‌లు చేస్తారు. ఇదేదో చేస్తాడు. నాకు మాగ్నిఫైయింగ్ లెన్స్ కావాలంటే వెంటనే మహేష్ చెప్తాను. మహేష్ అన్న అని వాళ్ళు ఫోన్ చేస్తారు. మహేష్‌ని అడగమంటే వెంటనే మహేష్ కొనుక్కెళ్ళి ఇస్తాడు. అట్లా ఏముంది? ఇయన్నీ పోయిన తర్వాత లక్షలు, లక్షలు పెట్టి కౌన్సెలింగ్‌లు ఇప్పించడం, సైకియాట్రిస్ట్ దగ్గర పోయి మందులు ఇప్పించడం, ఇవన్నీ చేస్తున్నాం. ఎప్పుడైతే మీరు లాజిక్‌ని కిల్ చేయలేదో, మీ పిల్లలు నిబ్బా నిబ్బీలుగా మారరు. అప్పుడు నాలాంటి సైకాలజిస్ట్‌ల అవసరం ఉండదు. ఏ సైకాలజిస్ట్ ఏం చేయలేరు గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఏదో కొంతవరకు ట్రై చేస్తూ ఉంటారు. నాలాంటోళ్ళు గూడా. నిజం చెప్పాలంటే ఏం మార్చలేరు. వాళ్ళు వన్స్ కన్నింగ్‌గా మారిన తర్వాత ఈ భూమి మీద ఏ సైకాలజిస్ట్ ఏం చేయలేడు. సార్ అందరూ ఇప్పుడు ఈ టీనేజ్‌లో అందరూ నిబ్బా నిబ్బీలు గారు. కొంతమంది ఇట్లుంటారు. ఎక్కువ అలా కావడానికి రీజన్ కావడానికి కారణం పేరెంట్స్ మధ్య పేరెంటింగ్ రాంగ్ పేరెంటింగ్ వల్లే అట్లా మారుతుంటారు. రైట్ అమ్మా? ఓకే. టైమ్ అయింది. కట్.